స్పిరిట్ మూవీ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. సో, స్పిరిట్ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, నార్మల్ ఆడియన్స్ కానీ చాలా ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. బట్ ఒక రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చే మూవీకి ఎంత హైప్ ఉందో, ఒక స్పిరిట్ అంటే సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ గారి కాంబినేషన్‌లో వచ్చే మూవీ కూడా అంతే హైప్ ఉందని చెప్పుకోవాలి. ఈ సినిమా గురించి చెప్పుకుంటే మెయిన్‌గా ఆయన 'అనిమల్' లాస్ట్ సినిమా చూసుకుంటే డిసెంబర్ అంటే 2023లో డిసెంబర్ ఫస్ట్ ఏమో రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ ఆ సినిమా వచ్చి 1½ ఇయర్ అయిపోతుంది. 2024 వెళ్ళిపోయింది. 2025 కూడా ఎంటర్ అయ్యాం. ఇంకా సినిమా సెట్స్ పైకెళ్ళలేదు. ఇంకా సాలిడ్‌గా స్క్రిప్ట్ డిజైన్ చేసుకుంటున్నారు. చాలా టైం తీసుకుంటున్నారు ఆయన. అంటే మనం యాక్చువల్‌గా 'అర్జున్ రెడ్డి' చూసుకున్నా, 'గబీర్ సింగ్' చూసుకున్నా, 'అనిమల్' చూసుకున్నా 3 డిఫరెంట్ స్క్రిప్ట్‌లు. ఇది 'గబీర్ సింగ్' రీమేక్ అయినా ఆయన మార్కు ప్రతి సినిమాలో కనపడతది. 'అనిమల్'కి వచ్చేసరికి మనం 'అర్జున్ రెడ్డికి' ఏ మార్క్ చూసామో, ఎంత ఇంప్రెస్ అయ్యామో, సో 'అనిమల్'లో అంతకు డబుల్ ఇంప్రెస్ చేశారు ఆడియన్స్‌ని. అంటే సందీప్ రెడ్డి వంగ చేతిలో ఎలాంటి హీరో ఉంటే అలాంటి సినిమా వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ రెడ్డి వంగ చేతిలో 'రణబీర్ కపూర్' ఉన్నారు హీరో. ఎట్లా తీశారు 'అనిమల్'? సో ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు, ఆయన బాడీ లాంగ్వేజ్‌లో ఎలాంటి సీన్స్ పడితే ఆడియన్స్‌ని ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేయొచ్చు. అంటే 'రణబీర్ కపూర్' కెరియర్‌లోనే అలాంటి హిట్ బల్ల. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ కూడా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ మూవీస్ ఉన్నాయి. బట్ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ మనం చూడలేదు. ఆయన స్టామినా ఎంతుందని చెప్పి తెలుగుకి కూడా పరిచయం చేసింది సందీప్ రెడ్డి వంగ. 'రణబీర్ కపూర్' దానికి ముందు మన తెలుగు ఆడియన్స్‌కి గానీ, తమిళ ఆడియన్స్‌కి గానీ చాలా తక్కువ మందికి తెలుసు. సందీప్ రెడ్డి వంగ మూవీ తర్వాత, ఏదైతే 'అనిమల్' మూవీ తర్వాత 'రణబీర్ కపూర్' అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. సో అలా సెట్ చేశారు ఆయన. అలాంటిది ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ప్రభాస్ అంటే మన ఇండియాలో తెలియని వారు లేరు. అలాంటి స్టార్ ఇంకా ఆయన చేతిలో ఉన్నారు. అలాంటి కట్అవుట్ ఆయన చేతిలో ఉంది అంటే, సో ఇప్పుడు మనం ఇక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చు. అంటే రాజమౌళి గారిని, సందీప్ రెడ్డి వంగ గారిని. రాజమౌళి గారిది వచ్చి ఒక కమర్షియల్ టెంప్లేట్ ఉంటుంది. అంతెందుకు రాజమౌళి గారే స్టేజ్ మీద సందీప్ రెడ్డి వంగ గురించి ఒక మాట చెప్పారు. సినిమా ఎలాగే తీయాలి, ఈ ఫార్మేట్‌లోనే రాసుకోవాలి, ఇలానే తీయాలి అనే రూల్ బ్రేక్ చేసింది సందీప్ రెడ్డి వంగ. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారు, ఇప్పట్లో సందీప్ రెడ్డి వంగ. సో అది ఆయనే చెప్పారు ఆయన నోటితోనే. ఇక్కడ మనం చూసుకుంటే ఒక సందీప్ రెడ్డి వంగ చేతిలో ఒక ప్రభాస్ అంటే ఒక డైనోసార్ లాంటి హీరో ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి స్క్రిప్ట్ రాసుకుంటాడు, ఎలాంటి ఎలివేషన్స్ రాసుకుంటాడు. బేసిక్‌గా మన కమర్షియల్ మూవీస్ సుకుమార్ గారు గానీ, రాజమౌళి గారు గానీ, వీళ్ళ మూవీస్ అన్నీ ఒక ప్యాటర్న్స్‌లో ఉంటాయి. త్రివిక్రమ్ గారి మూవీస్ కానీ. సందీప్ రెడ్డి వంగ గారిది అంటే హ్యూమన్ ఎమోషన్స్ ఎవరు చూపించని కోర్ చూపిస్తారు. ఎవరు చూపించింది అంటే ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా ఆయన చేతిలో, ఆ స్టార్ హీరోకి తగ్గట్టు, ఆ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు, ఆ కట్అవుట్‌కి తగ్గట్టు ఫ్యాన్స్‌కి ఎలాంటి సీన్స్ ఇవ్వాలి, ఆడియన్స్‌కి ఎలాంటి సీన్స్ ఇవ్వాలి, ఎలాంటిది స్క్రీన్ వెనక జరుగుతున్నాయి అనేది స్క్రీన్ ముందు చూపిస్తారు ఆయన. స్క్రీన్ మీద చూపిస్తారు. సో అట్లాంటి డైరెక్టర్, అట్లాంటి డేరింగ్ డాష్ డైరెక్టర్. ఇంకా దీంట్లో మెయిన్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే షర్ట్‌లెస్ సీన్ ఉందంట దీంట్లో. ఈ మూవీలో ఒక షర్ట్‌లెస్ సీన్ ఉంది. అంటే మనం ఆల్రెడీ చూసాం 'బాహుబలి 2లో' చూసాం. దాని తర్వాత 'సాహోలో' చూసాం. మొన్నొచ్చిన 'సలార్‌లో' కూడా చూసాం. బట్ ఇవన్నీ లిమిటెడ్ టైమ్. సో 'సాహోలో' చూసుకుంటే సిట్యుయేషన్ ఏముండదు. ఒక సాంగ్‌లో బాడీ ఉంటుంది. రాజమౌళి గారి సినిమాలో 'బాహుబలిలో' తీసుకుంటే అది సిట్యుయేషన్. అంటే ఆ సిట్యుయేషన్ తగ్గట్టు, ఆ కట్అవుట్ తగ్గట్టు, ఆ ఎలివేషన్ పడింది కాబట్టి ఏదైతే ఆ షర్ట్‌లెస్ సీను ఎక్కువసేపు డ్యూరేషన్ ఉంది కాబట్టి ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. అట్లాగే ఇండియన్ ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. పెద్ద హిట్ చేశారు. 'బాహుబలి 2'ని 1800 కోట్ల సినిమాని చేశారు. సో ఎక్కువ ఫుట్ ఫాల్స్ ఉంది. అంటే మన టాలీవుడ్ మూవీస్‌లో ఎక్కువ ఫుట్ ఫాల్స్ ఉన్న మూవీ 'బాహుబలి 2'. సో అంతమంది జనాలు వచ్చి చూసారంటే ఆయన కట్అవుట్ తగ్గ సినిమా పడింది కాబట్టి. ఏదైతే ప్రభాస్ గారి కట్అవుట్ తగ్గ సినిమా పడింది కాబట్టి ఆ రేంజ్ ఆడియన్స్. సేమ్ అదే ఆడియన్స్‌ని ఏదైతే 'బాహుబలి 2'కి వచ్చిన ఆడియన్స్‌ని సందీప్ రెడ్డి వంగ థియేటర్ పుల్ చేసే ఛాన్స్ గట్టిగా కనపడుతుంది. ఇప్పుడు మనకి 1800 కోట్లు కొట్టింది ఓవరాల్‌గా 'బాహుబలి 2'. సో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈజీగా 1200-1500 సీఆర్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన పాన్ ఇండియా స్టార్. సో ఆల్రెడీ ఈయన పాన్ ఇండియా డైరెక్టర్. ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్స్. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ప్రభాస్ గారి హీరో అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫ్యాన్స్ ఆకలితో పాటు నార్మల్ ఆడియన్స్‌కి కూడా ఫుల్ మీల్స్ అని చెప్పుకోవాలి. సో ఈ సినిమా గురించి చెప్పుకుంటే సందీప్ రెడ్డి వంగ గారు చాలా టైం తీసుకొని, రాజమౌళి గారు ఎంత టైం తీసుకుంటున్నారో అంత టైం తీసుకొని చాలా డీటెయిల్డ్‌గా స్పిరిట్ అనేది ఒక కాప్ గురించి తీస్తున్నారని మనకు తెలుసు. చిన్న రూమర్ మనకు వినపడుతుంది. అందరికీ తెలిసిందే. బట్ ఆ కాప్‌ని రూత్‌లెస్ కాప్‌లా చూపిద్దామని చాలా ట్రై చేస్తున్నారు. సో దానికోసం మనం ఎప్పుడు చూడని బాడీని అంటే 'బాహుబలి 2'లో చూసాం, 'సాహోలో' చూసాం, 'సలార్‌లో' చూసాం. దీనికన్నా ఇంకా బల్క్ బాడీని తీసుకుంటున్నారు ఈ సినిమాలోకి అని అయితే వినపడుతుంది. ఇంకా ఆయన మంచిగా ట్రైన్ తీసుకుంటున్నాడు ఆ బాడీ కోసం. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు 'రాజాసాబ్' చేస్తున్నారు. 'రాజాసాబ్' తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చి వరుసగా సినిమాలున్నా ఎక్కువ ప్రయారిటీ స్పిరిట్‌కి ఇచ్చారు ఆయన. ఎందుకంటే బాడీ గురించి కానీ, సో ఆ మేకోవర్ గురించి కానీ. అంటే సందీప్ రెడ్డి వంగ గారు కూడా రాజమౌళి లాగా హీరో మేకోవర్ వేసుకునే షూ దగ్గర నుంచి, హెయిర్ దగ్గర నుంచి, స్పెట్స్ దగ్గర నుంచి ప్రతీదీ ఆయన చాలా డీటెయిలింగ్‌గా తీసుకుంటాడు. చాలా జాగ్రత్తగా చేస్తారు. ఇంకా అట్లాంటి డైలాగ్స్ గానీ, ఆయన మాస్ గానీ, ఆయన కట్అవుట్ గానీ,
సో ప్రతిదీ చాలా జాగ్రత్తగా స్క్రీన్ మీద చూపిద్దామని, చాలా ఎలివేటెడ్గా స్క్రీన్ మీద చూపిద్దామని చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇటు ప్రభాస్ గారు గట్టిగా కష్టపడుతున్నారు, ఇటు సందీప్ రెడ్డి వంగ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా స్క్రిప్ట్లో ఏ రేంజ్ ఎలివేషన్స్ ఇవ్వచ్చు ఆ రేంజ్ ఎలివేషన్స్ రాసుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ మొత్తం పెద్ద సినిమాల మీద ఆధారపడి ఉంది. చిన్న సినిమాలు వచ్చినా సో అది పుల్ చేసే సత్తా తక్కువ ఉంటుంది. ఎక్కువగా మాల్స్లో, మల్టీప్లెక్స్లో, సో మల్టిపుల్ థియేటర్స్లో చూస్తారు. కానీ ఒక సింగిల్ స్క్రీన్ అనేది ఒక పెద్ద సినిమాల మీద ఆధారపడే ఆ స్క్రీన్స్ అలా బతుకుతూ ఉన్నాయి. సో పెద్ద సినిమాలు తొందరగా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. థియేటర్స్ కానీ మనం కానీ అందరూ కొంచెం స్పీడ్గా రావాలని అందరికీ ఉంటుంది. అంటే కొంచెం తొందరగా రిలీజ్ అయితే బాగుంటుంది, ఒక 1 year రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుంటాం. బట్ స్కేల్ పెద్దదైపోయేసరికి, స్క్రిప్ట్ పెద్దదైపోయేసరికి, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెద్దదైపోయేసరికి ఇంకా డైరెక్టర్స్ కూడా అంతే కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గింది అన్నా కూడా ఆ సినిమాని ఫ్లాప్ అని చెప్పేస్తాం. డైరెక్ట్గా డిజాస్టర్ సార్, ఆ సినిమా లేదు, ఈ సినిమా లేదు డైరెక్ట్గా చెప్పేస్తాం. సో మనకి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా పెద్ద డైరెక్టర్లు అంత పగడబందీగా ప్లాన్ చేస్తారు. పెద్ద సినిమాకి ప్రతి హీరో 2-3 years కష్టపడతారు. ప్రతి డైరెక్టర్ 3 to 4 years కష్టపడతారు స్క్రిప్ట్ వర్క్ దగ్గర నుంచి. ప్రతి ప్రొడ్యూసరు బయట నుంచి డబ్బులు తెచ్చుకొని ఆయన డబ్బులు కానీ ఆయన సేవింగ్స్ కానీ ప్రతిదీ ఆ సినిమా మీద పెట్టి గట్టిగా నమ్మి చేస్తారు. కాబట్టి ఎక్కడ ఏ మాత్రం మిస్టేక్ జరిగినా ఇటు డైరెక్టర్ ఎఫర్ట్స్ వేస్ట్ అవుతాయి, అటు హీరో ఎఫర్ట్స్, అటు ప్రొడ్యూసర్ మనీ ఒక 20% 30% లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకనే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని ప్రతి డైరెక్టర్ కూడా ఇప్పుడు ఎవరెవరైతే పెద్ద మూవీస్ చేస్తున్నారో అందరు డైరెక్టర్లు కూడా ఒకరినొకరిని కాంపిటేటివ్గా తీసుకొని చాలా గట్టిగా చేస్తున్నారు. సో ఆ స్పిరిట్ ఎలా ఉంటే మనం ఎలా తీయాలి, సో ఇంకా SSMB 29 ఉంటే దాన్ని మనం ఎలా తీయాలి అంటే పోటీగా కష్టపడుతున్నారు. కాబట్టి మనకి ఫ్యూచర్లో వచ్చే సినిమా ప్రతి సినిమా పెద్ద సినిమాలన్నీ తొందరగా రావాలని కోరుకుందాం. బట్ కొంచెం పెద్ద సినిమాలు కాబట్టి ఆ స్కేల్ పెద్దది ఉంటుంది కాబట్టి మనం కూడా వెయిట్ చేయాలి. సో స్పిరిట్ అనే మూవీ అయితే గట్టిగా కొట్టబోతుంది. ఇంకా ప్రభాస్ గారి కాంబినేషన్స్లో వచ్చే ప్రతి మూవీలో ఎక్కువగా హైప్ ఉన్న మూవీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి ఎక్కువ ఉండేది సలార్ 2 ఉంది. సో సెకండ్ స్పిరిట్ ఉంది. స్పిరిట్ ఎందుకు ఉందంటే స్పిరిటే ఫస్ట్ ఉంటుంది యాక్చువల్గా. స్పిరిట్ లుక్ బయటకు వచ్చినా లేకపోతే స్పిరిట్ గ్లిమ్స్ బయటకు వచ్చినా స్పిరిట్కి ఎక్కువ బజ్ వస్తుంది. ఇంకా సెట్స్ పైకే సినిమా వెళ్ళలేదు కాబట్టి జస్ట్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ గారి కాంబినేషన్ అనగానే ఈ రేంజ్ బజ్ క్రియేట్ అవుతుంది సినిమాకి. ఇంకా రేపు పోస్టర్స్ కానీ టీజర్స్ కానీ ఏది రిలీజ్ చేసినా కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ బజ్. సలార్ 2కి ఎక్కువ బజ్ ఉంది, తర్వాత కల్కి 2కి ఉంది, తర్వాత స్పిరిట్కి ఉంది బజ్. మోస్ట్ ఆఫ్ ఈ రికార్డ్స్ అన్నీ కొట్టే ఛాన్స్ సలార్ 2 ఎంత కలెక్ట్ చేస్తుందో, కల్కి 2 ఎంత కలెక్ట్ చేస్తుందో. ఫస్ట్ పార్ట్ ఇది ఇప్పుడు మనకి స్పిరిట్ అనేది సింగిల్ మూవీ, ఇదే సలార్ 2కి కల్కి 2కి ఎంత కలెక్ట్ చేస్తుందో అంత కలెక్షన్ పెట్టే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు గట్టిగా స్పిరిట్ మీద వర్క్ చేస్తున్నారు. ఆ తర్వాత అనిమల్ పార్క్ 2 ఉంటుంది. సో ఆయనకి తెలుసు ఒక హీరోని ఎలా చూపించాలో, ఆ రేంజ్లో చూపిస్తారు. మనం కల్ట్ అంటే ఒక కల్ట్ క్లాసిక్ అంటారు కదా, అలాంటి సినిమా అయ్యే ఛాన్స్ గట్టిగా కనపడుతున్నాయి. సో మన సలార్ 2 ఎలా ఉంటుందో తెలుసు, కల్కి 2 ఎలా ఉంటుందో తెలుసు, కానీ స్పిరిట్ ఎవరు గెస్ చేయలేడు. ఆ స్క్రీన్ ప్లేన్ కానీ అన్ని ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ డైలాగ్స్ కానీ. ఈ సినిమా మీద మేజర్గా చెప్పుకోవాలంటే మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. అంటే ఒక రేంజ్లో ఎలివేట్ చేసే ఛాన్సులు కనపడుతున్నాయి ఆ సినిమాని. సో మనకి ఇంకా మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇస్తారు. స్పిరిట్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ గురించి మాట్లాడుకుంటే అనిమల్కే పీక్ మ్యూజిక్ ఇచ్చారు అసలుకి. అంటే ఇంకా సందీప్ రెడ్డి వంగ కూడా పక్కనే కూర్చొని నాకు ఎలా కావాలి అలా కావాలని చెప్పి ఆయన విజన్లో నోటితోనే మ్యూజిక్ వేసి చెప్పే రకం అంత కసిగా పనిచేశారు అనిమల్కి. అనిమల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ మనకు గుర్తుండదు, ఇన్స్టాలో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు. అలాంటిది ఇంకా అంతకన్నా ఎక్కువ కసిగా పనిచేయాలనుకుంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఎక్కడ డిసప్పాయింట్ చేసే ఛాన్స్ అయితే అసలు కనపడట్లేదు. ఈ స్పిరిట్ మూవీ గురించి మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.